ఒక 4 రోజుల క్రితం ఒక దుస్సంఘటన జరిగింది. గీతాంజలి అనే ఒక సిస్టర్ ఇలాగే ఇళ్ల పట్టాలు అందుకుంటోందావిడ. ఇళ్ల పట్టాలు అందుకున్న సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళెవరో ఆమెని మీ స్పందన చెప్పండి అని అడిగితే, పాపం తను చాలా ఎక్సైట్‌మెంట్ తోటి ఆ వీడియో చూస్తే నాకు చాలా చాలా సంతోషం వేసింది. చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఇంటికెళ్ళి అందరికీ చెప్పుకోవాలి, నాకు ఇల్లొచ్చింది, నా బిడ్డలుంటే ఇక్కడ ఎంత బాగుండేది, వాళ్ళందరూ జై జగన్ అని అరిచేవారు. అట్లా తనకి వచ్చిన సంక్షేమాలు ఏమొస్తున్నాయి, తనకి అమ్మఒడి అయితే వస్తుందో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వస్తోందని, ఇలా వాళ్ళకి చేయూత వస్తుందని, ఇలా అన్నీ చక్కగా ఆమె షేర్ చేసుకుంది. ఇప్పుడు మనకి ఏమైనా వస్తే సంక్షేమాలు, లేదంటే గవర్నమెంట్ తనకైనా మంచి చేస్తే చెప్పుకోవడం అనేది తప్పు కాదుగా. అది ఒక ఎగ్జైట్మెంట్తో ఆమె చెప్పుకున్న విధానాన్ని కూడా మరి టీడీపీ సోషల్ మీడియా ఎవరైతే సైకోలు ఉన్నారో ఆమెని మానసికంగా క్షోభ పెట్టారు. అంటే ఇవాళ ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే దానికంటే ఈ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళే ఆమెని హత్య చేశారు అనడం కరెక్టే. అంటే ఇప్పుడు తనకి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆమె ఎఫ్బీలో తన సొంత అకౌంట్లో తను పోస్ట్ చేసుకుంటే, నీకు నచ్చితే ఒక లైక్ కొట్టు, నచ్చకపోతే వదిలేసే, లేదంటే నువ్వు వేరే వీడియో ఏదైనా చేసి పెట్టుకో, అంతేగాని తన్ని లిటరల్లీ ఇంకా మానసికంగా కృంగతీసే విధంగా ఒకదాని తర్వాత వెంట ఒకటి 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 చెప్పున అలాగా ఆమెని ట్రోల్ చేసి మానసికంగా ఆమెని ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు ప్రలోభ పెట్టి ఇవాళ వాళ్ళ ఇంటికి ఆమె బిడ్డలకి తల్లి లేని స్థితిని మీరు కల్పించారు. అంటే ఇవాళ నాకు నిజంగా అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని ఇంత వికృతంగా వాడుకుంటామా? ఎక్కడికి పోతున్నాం మనం అంతా? అంటే ఇంకా మంచి అనేది ఎక్కడా ఉండదా? అసలు సోషల్ మీడియా కానీ ఒక టెక్నాలజీ పెరిగి ఒక ఈ ఎఫ్బీ కానీ లేదంటే ఇన్స్టా కానీ లేదంటే ట్విట్టర్ కానీ దీని ద్వారా మనం ఎంతో మంచి చేయొచ్చు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేంటి అనేది చక్కగా తెలుసుకోవడానికి, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే దాన్ని మనం పాస్ చేసి దాన్ని ఎలా క్లియర్ చేయొచ్చు అనే దానికి ఇంకా ఎన్నో సైంటిఫిక్గా మంచి విషయాల్ని తెలియజేసుకోవడానికి మనం మంచిగా వాడుకోవచ్చు టెక్నాలజీని. కానీ దీన్ని ఉపయోగించుకుని ఈ సోషల్ మీడియా తెలుగుదేశం వారంతా వికృత చేష్టలు, అంటే సైకోలు అంటే వాళ్ళేదో మా జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని పేరు పెడుతున్నారు కదా, సైకోకే ఆ మాటలు వస్తాయి. వాళ్ళు సైకోలు కాబట్టే ఎదుటివారిని ఆ దృష్టితో చూస్తారేమో. మరి నిజంగా ఆమె మాటలు కానీ ఆమె చనిపోయిందని విషయం కానీ అవి చూస్తున్నప్పుడల్లా, ఆ బిడ్డలను చూస్తున్నప్పుడల్లా కూడా నిజంగా చాలా బాధేసింది. ఒక తల్లిగా నా కడుపు అయితే కనుక తరుక్కుపోయింది. ఏంటి ఇలాంటి స్థితి అని 2 రోజులు నేను నిజంగా ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా చాలా బాధేసింది. అంటే ఇవాళ ప్రభుత్వాలు మంచి చేస్తుంటే ఓర్వలేని స్థితిలోకి తెలుగుదేశం కానీ జనసేన కానీ అంత డౌన్కి పడిపోయారా వాళ్ళు? మనస్తత్వం అంటే ఒక అయ్యో అనే ఒక జాలి దయ కూడా లేకుండా ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా అని అనిపిస్తుంది. సోషల్ మీడియా అనేది ఒక రకంగా మంచి చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మరి ఇవాళ వీళ్ళు వికృత చేష్టలు చూస్తూ ఉంటే రేపు రోజున ఇంకెవరైనా కూడా వాళ్ళకి మంచి జరిగితే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు భయపడే స్థితిలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాం. ఇది ఎలా అయిందంటే ఢిల్లీలో దిశ కేసు ఎంత విస్తృతంగా వ్యాప్తి చెంది అది ఎంత పెద్ద చర్చనీయాంశమైందో, ఇవాళ ఈ గీతాంజలి కేసు కూడా మనం అంత అంటే అన్ని దేశాల్లోనూ రాష్ట్రాల్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. వీళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ 2 అరెస్ట్ చేశారని చెప్పి మనకు తెలిసింది. దీన్ని ఇంకా లోతుగా విశ్లేషణ చేసి వెనకాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇలాంటి చేష్టలు చేయడానికి భయపడే విధంగా కేసులు అయితే తీసుకురావాలి. ఖచ్చితంగా దీనిపైన శిక్ష అయితే కనుక పడాలని చెప్పి మేమందరం కూడా, మహిళలందరం కూడా కోరుకుంటున్నాం.